ఎన్నో సవాళ్లు, ఎన్నో ఆశలు, ఎన్నెన్నో అంచనాలు. మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న చర్చే ఎక్కడ చూసినా. బడ్జెట్ కు ఒక రోజు ముందు కీలకమైన ఎకనామిక్ సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు అరుణ్ జైట్లీ. ఎకనామిక్ సర్వే హైలైట్స్ ఏంటి, బడ్జెట్ కు సన్నాహాలేంటో చూద్దాం. దేశ ప్రజల గుండె లబ్డబ్ అని కాదు, బడ్జెట్ అని కొట్టుకుంటోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు మంగళవారం పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గత ఏడాదిగా ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని ఈ సర్వేలో సమీక్షించారు. ఈ నివేదిక ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ 6.75% నుంచి 7.5% మధ్య పెరుగుతుందని అంచనా వేశారు. గత ఏడాది దేశమంతా హాట్ టాపిక్ గా మారిన నోట్ల రద్దును సర్వేలో ప్రస్తావించారు. నోట్ల రద్దు తాత్కాలికంగా అడ్డంకి మాత్రమేనని, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందని రిపోర్ట్లో ఉంది. దీని ప్రభావంతో 2018లో వడ్డీ రేట్లు తగ్గుతాయి. నిరుపేదలకు ఆసరా అందించేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ స్కీమ్ ఆచరణ గురించి ఆర్థిక సర్వే ప్రస్తావించింది. అది పేదరిక నిర్మూలనకు ప్రభావవంతంగా పనిచేస్తుందని సూచించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, చమురు ధరల్లో తగ్గుదల కారణంగా ఖజానాలోకి భారీగా నిధులు వచ్చాయి. జీఎస్టీ రాజ్యాంగ సవరణ పన్నుల సరళీకరణ, నిర్వహణను పెంచుతుందని, ఆర్థికపరమైన లబ్ధి పొందేందుకు ఇంకాస్త టైం పడుతుందని ఆర్థిక సర్వేలో వెల్లడించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన జైట్లీ జనరల్ బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అనేక సవాళ్లు, అంచనాల మధ్య తన 4వ బడ్జెట్ను బుధవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏటేటా వచ్చే బడ్జెటే కదా అని అనుకోవడానికి లేదు. ఈసారి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సామాన్యులను ముప్పు తిప్పలు పెట్టిన నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. దీంతో కామన్ మ్యాన్ కు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి రైల్వే, జనరల్ బడ్జెట్లు వేరువేరుగా ఉండేవి. మోడీ సర్కార్ 3 సార్లు రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ ను జనరల్ బడ్జెట్ లోనే కల్పిస్తారు. దీంతో జైట్లీ సూట్ కేసు బరువు ఇంకాస్త పెరిగినట్లయింది. ప్రతిసారి ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేవాళ్లు. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. గత బడ్జెట్లలో ప్రణాళికేతర వ్యయాలుగా విభజించి కేటాయింపులు జరిపేవారు. కానీ ఈ బడ్జెట్లో రెంటిని కలిపే కామన్ గా చూపించే అవకాశం ఉంది. కొత్త విధానం ప్రకారం 4 రూపాల్లో ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి. సాధారణ, సామాజిక, ఆర్థిక విభాగాలు, ఇతరాలు అనే 4 రకాలుగా నిధుల కేటాయింపులు జరుగుతాయి. నోట్ల రద్దు నిర్ణయం అనేక రంగాల్ని ఒక కుదుపేసింది. గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇంకా పలు రంగాల్లో కనిపిస్తోంది. డిమానిటైజేషన్ కారణంగా వీచిన ఎదురుగాలుల్ని అధిగమించేలా బడ్జెట్ ఉండబోతుందన్న అంచనాలున్నాయి. నోట్ల రద్దు తర్వాతి పరిణామాలతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి ఊరటనిచ్చేలా పన్నుల రాయితీ ఉండొచ్చని అనుకుంటున్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డ ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరిచి మళ్లీ గాడిన పడేసేలా జైట్లీ అకౌంట్స్ ఉంటాయని భావిస్తున్నారు. క్యాష్లెస్ మంత్రాన్ని జపిస్తున్న కేంద్రం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలను వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. ఓవరాల్ గా బడ్జెట్ లో వరాలు ఎక్కువ, వడ్డింపులు తక్కువ ఉండాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటం, అదే టైంలో బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో సామాన్యులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఏవి బడ్జెట్ లో ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల వారికి విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణంలో వరాలు కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి భారీ ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ లో కలిపేసిన రైల్వేకు జరిగే కేటాయింపులపై ఎన్నో అంచనాలున్నాయి. బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ కలిపేయడంతో కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే జైట్లీ ఈక్వేషన్స్ కు తగ్గట్టే రైల్వేకు కేటాయింపులు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. రైల్వే బడ్జెట్ లో కొన్ని వర్గాల ప్రయాణికులపై భారం తప్పదంటున్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు వడ్డింపులు తప్పవన్న అంచనాలున్నాయి. సేఫ్టీ సెస్ పేరుతో రైల్వే బడ్జెట్ లో కొత్త ప్రతిపాదన చేయబోతున్నారు. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిధికి ఈ పన్నును బదలాయిస్తారు. సేఫ్టీ సెస్ విధిస్తే దానికి తగ్గట్టే ఛార్జీలు కూడా పెరుగుతాయి. సెకండ్ క్లాస్ తో పాటు ఏసీ 3 టైర్ టికెట్ల ధరలు పెరగొచ్చు. భద్రత పన్నును అన్ని వర్గాల ప్రజలపై మోపకుండా
కొన్నింటికి మాత్రమే పరిమితం చేయాలనే ప్రతిపాదన కూడా రైల్వే శాఖ నుంచి వెళ్ళింది. మరి జైట్లీ ఏం చేస్తారో చూడాలి. జైట్లీ బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ట్యాక్స్ పేయర్స్. పన్ను మినహాయింపులపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే పలు సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా అదే తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వరాలు కోరుకుంటున్నారు. మరి జైట్లీ ఏం చేయబోతున్నారు? నోట్ల రద్దుతో నిప్పులు పడ్డ ఉద్యోగులను ఊరించేలా నిర్ణయాలు ఏమైనా ఉంటాయా, లేక పన్నుపోటుతో మరింత ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రధాన చర్చ పన్ను మినహాయింపుల గురించే ఉంటుంది. ఈసారి అంచనాలు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. బేసిక్ లిమిట్ ను పెంచాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ఆదాయ పన్ను స్లాబుల్లో మినహాయింపులు ఇవ్వాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆదాయ పన్ను ప్రాథమిక మినహాయింపు 2.5 లక్షలుంది. దీన్ని 4 నుంచి 5 లక్షల వరకు పెంచుతారని భావిస్తున్నారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండే ఆదాయంపై 10% పన్ను విధిస్తున్నారు. 5 లక్షల పరిమితిని 10 లక్షల వరకు పెంచాలని కోరుకుంటున్నారు ట్యాక్స్ పేయర్స్. ప్రస్తుతం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయానికి 20% పన్ను విధిస్తున్నారు. 10 లక్షల పరిమితిని 20 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు. ఇక 10 లక్షలకు పైబడి ఆదాయం ఉంటే వారు ప్రస్తుతం 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. దాన్ని 20 లక్షలు పైబడ్డ వారికి మాత్రమే వర్తింపచేయాలని కోరుకుంటున్నారు ఉద్యోగులు. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాల్లో దాదాపుగా 5-6 లక్షల మేరకు ఈ ఎగ్జంప్షన్స్ అనేటటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కలగజేస్తామనేటటువంటి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంచేత ఈసారి కనీసం 3 లక్షల మేరకు ఈ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారనే దాని మీద ఉద్యోగస్తులు ఈ రకమైనటువంటి అంచనాలకు మాత్రం ఉన్నాయి. ఇక ఐటీ చట్టం ఏటీసీ మినహాయింపులు 1,50,000 వరకే ఉన్నాయి. వాటిని 2.5 లక్షలకు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దాంతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్, పీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణపై పూర్తిగా పన్ను మినహాయించాలి. ముందస్తు పన్ను చెల్లింపులకు మినహాయింపును మరింత పెంచాలి. వైద్య సేవల వ్యయంపై ఇస్తున్న రాయితీలను కూడా పెంచే అవకాశం ఉంది. వైద్య ఖర్చుల మినహాయింపును 15,000 నుంచి 50,000కు పెంచాలని కోరుకుంటున్నారు సామాన్యులు. హోమ్ లోన్స్ పై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలి. ఇది సుమారు 1 కోటి మందికి మేలు చేకూరుస్తుందని అంచనా. ఒకే ఇల్లు ఉన్నవాళ్లు చెల్లించే వడ్డీపై పూర్తిగా మినహాయింపు ఇవ్వాలన్నది మరికొందరి ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ సూచన. సెక్షన్లు 80CCD కింద పన్ను మినహాయింపులను మరింత పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తమ పిల్లలను బేబీ కేర్ సెంటర్లో ఉంచితే ఆ ఖర్చుకు 25,000 వరకు మినహాయింపునివ్వాలని కోరుకుంటున్నారు ఉద్యోగినులు. సెక్షన్ 80D కింద వ్యక్తిగత, భాగస్వామి పిల్లలకు 25,000 వరకు మినహాయింపిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులకు 30,000 వరకు మినహాయింపు ఉంది. దాన్ని 55,000 వరకు పెంచాలంటున్నారు నిపుణులు. మెట్రో నగరాల్లో పిల్లలను చదివించడం తలకు మించిన భారం కావడంతో సెక్షన్ 80C కింద ఉన్న 1,50,000 పరిమితిని పెంచాలంటున్నారు. So there is a every possibility that income tax brackets will be adjusted. There may not be any cut in the income tax rate, or there may be. I'm not too sure. So salaried people would gain, but we constitute only a small percentage of the people. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులను పెంచమంటూ ట్యాక్స్ పేయర్లకు ఊరటనిచ్చేలా ఇటీవల అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు కూడా. ఉద్యోగులకు పన్నుల్లో మినహాయింపులు పెంచితే ఒక్కో ఉద్యోగి 1,50,000 వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. ఆ డబ్బును పొదుపు, పెట్టుబడులు, కొనుగోళ్ల వైపు మళ్లుతున్నాయి. ప్రజల దగ్గర నగదు నిల్వలు పెరిగితే వస్తు కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుంది. దీని ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని, నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లు, సరఫరా, రుణాలపై పడినందున వాటి నుంచి బయటపడడానికి ఈ నిర్ణయం ఉపకరించనుంది. అందుకే పన్నుల స్లాబ్ రేట్లను తగ్గించి సాధారణ పన్ను చెల్లింపుదారులకు మేలు చేకూర్చవచ్చు. అయితే పన్ను మినహాయింపులు పెంచకపోయినా ఉద్యోగులు మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ 10,000కు మించితే టీడీఎస్ నిబంధనల కింద ఆదాయ పన్ను వసూలు చేస్తున్నారు. పొదుపును ప్రోత్సహించడం కోసం దీన్ని 20,000కు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు కనీసం 5 ఏళ్ల పాటు ఉండాలన్న నిబంధనను 3 ఏళ్లకు కుదించాలని కూడా భావిస్తోంది. సేవింగ్స్ బ్యాంక్స్ మీద వడ్డీ రేట్ని పెంచాలి. ఎవరైతే సేవింగ్స్ డిపాజిట్స్ చేసుకుంటున్నారో ఇప్పుడు వచ్చే వడ్డీని ఇంకో 2-3% పెంచాలి. పేదవాళ్ళకి ఆ వడ్డీ మీద బతికే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. అలానే ఫిక్స్డ్ డిపాజిట్స్, అలానే ఉద్యోగాలు చేసి చిన్న వచ్చిన డబ్బు కానీ లేకపోతే పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో వేస్తున్నారు. దాని మీద కూడా ఆ వడ్డీ మీద వాళ్ళందరూ జీవనం సాగిస్తున్నారు. దాని మీద కూడా వడ్డీ రేట్లు పెంచాలని చెప్పి జీడీపీ వృద్ధి రేటు పెంచేందుకు 30% కార్పొరేట్ పన్నును కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ శ్రేణులకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 15% సర్వీస్ ట్యాక్స్ ను మరింత పెంచే అవకాశం ఉంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందునే బడ్జెట్లో జీఎస్టీపై ప్రత్యేక ప్రకటనలు చేయబోరని భావిస్తున్నారు. ఇక క్యాష్లెస్ మంత్రాన్ని జపిస్తున్న ఎన్డీఏ సర్కార్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా ప్రకటనలు చేస్తుందని ఆశిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహం ఇవ్వాలంటే డిజిటల్ లావాదేవీలపై సేవా రుసుములు తీసివేయాల్సిందే. చిరు వ్యాపారులకు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను రాయితీలపై అందించడంతో పాటు
పీఓఎస్, మైక్రో ఏటీఎంల తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తే క్యాష్లెస్ వైపు వేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. ట్యాక్స్ పేయర్ సంగతి సరే, ఏ రంగానికి ఎలాంటి బూస్ట్ ఇవ్వబోతున్నారు జైట్లీ? బడ్జెట్ సిలబస్ లో కొత్తగా చేరిన రైల్వేను ఎలా పరుగులు తీయించబోతున్నారు? గ్రామీణ రంగానికి పనికొచ్చే అంశాలేంటి? ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్ ఇలా ప్రతి అంశంపై జైట్లీ బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ప్రతిసారి రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేరువేరుగా ఉండేవి. 92 ఏళ్ల సంప్రదాయాన్ని మోడీ సర్కార్ మార్చేసింది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేసింది. రైల్వే బడ్జెట్ వేరుగా ఉండడం వల్ల సమయం, డబ్బు వృధా అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. 10,000 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ఇకపై రైల్వే బోర్డు పంపిన ప్రతిపాదనపై ఆర్థిక శాఖ నిర్ణయాలు తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేస్తుంది. అయితే బడ్జెట్లో లోటు ఉన్నప్పుడు మాత్రం రైల్వేలకు కేటాయింపులు తగ్గే అవకాశం ఉంది. ఈసారి రైల్వేకు ఎన్ని కోట్లు నిధులు కేటాయిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే ఈసారి కొత్త ప్రాజెక్టుల కన్నా రైళ్ల భద్రతపైన ఎక్కువగా దృష్టి పెట్టనుంది మోడీ సర్కార్. కేటాయింపులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. అంటే రైల్వే బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కలిపిన ఫలితంగా రైల్వేలకు జరిగే నష్టం ఏం లేదు. కాకుంటే 9,000 కోట్ల రూపాయలు డివిడెండ్ ఏదైతే రైల్వేలు పేమెంట్ చేస్తున్నాయో ఆ డివిడెండ్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు ఇది ఒక మంచి పరిణామమే. రైళ్ల భద్రత కోసం ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలతో రైల్వే సేఫ్టీ నిధిని ఏర్పాటు చేయనుంది. ఈసారి వాటా కింద 20,000 కోట్లు కేటాయిస్తారని అంచనా. విడతల వారీగా కేటాయింపులు చేస్తూ వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు సమకూర్చాలని ఆలోచిస్తోంది కేంద్రం. ఈ నిధులన్నీ రైల్వే భద్రత కోసమే ఖర్చు చేస్తారు. వచ్చే 5 ఏళ్లలో రైల్వేలు 8,56,000 కోట్లు ఖర్చు చేస్తాయని అంచనా. వీటిలో 15% భద్రతా ప్రమాణాల కోసం ఖర్చు చేస్తారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే వంతెనలనే ఇంకా ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో కొత్త వంతెనల్ని నిర్మించనున్నారు. యాక్సిడెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే సేఫ్టీలో లోపాలు, వేకెన్సీస్ ఫిల్అప్ చేయకపోవడాలు, నాణ్యతా లోపాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయాణికులు మనం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసిన మన రైల్వే ప్రజల నుంచి ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు? ముఖ్యంగా అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి? డబ్బు. అంటే ఫండ్స్ అలొకేషన్లో వెనకబడి ఉన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలిపినా, పోనీ రైల్వే బడ్జెట్ సెపరేట్గా కలిపినా కూడా ఫండ్స్ అలొకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే సఫిషియెంట్ ఫండ్స్ దొరకపోవడం వల్లనే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన అవసరాలు, పరిస్థితులు మనకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఆయా రంగాలు మళ్లీ పుంజుకోవాలంటే బడ్జెట్లో అందుకు తగ్గట్టుగా ప్రోత్సాహకాలుండాలి. దీంతో ఈసారి బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదానికి బూస్ట్ ఇచ్చేలా, ఫారిన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా కొత్త పరిశ్రమలకు రాయితీలు, మినహాయింపులు ఇస్తారని ఆశిస్తున్నారు. తయారీ రంగానికి వరాల జల్లు కురిపిస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఇక ఇటీవల ఓ భూమిలా కనిపిస్తున్న స్టార్టప్ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలిచ్చే అవకాశం ఉంది. స్టార్టప్ కంపెనీలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తారని అంచనా. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్వహించాలనుకునే యువతకు సులువుగా రుణాలు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గో క్యాష్లెస్ అంటున్న కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలను తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. డిజిటల్ ఇండియాకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్లైన్ చెల్లింపులు ఎక్కువగా మొబైల్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ల ధరలు దిగొచ్చేలా జైట్లీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను తగ్గించాలని యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రాక్స్ ను బలోపేతం చేయాలా, అదేవిధంగా కోచింగ్ డిపోస్ లో ఉన్నటువంటి కోచెస్ యొక్క మెయింటెనెన్స్కు ఎంతమంది స్టాఫ్ అవసరమో ఇవ్వాలి. తర్వాత మోడర్నైజేషన్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ తేవాలి. అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ ద్వారా ట్రాక్ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటే తగినటువంటి అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ ఈనాడు లేదు. ఇవన్నీ అవసరం. గత ఏడాది వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించింది ఎన్డీఏ సర్కార్. మరి ఈసారి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో చూడాలి. 2 ఏళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. 2 ఏళ్లలో వ్యవసాయ రంగం అభివృద్ధి పడిపోయింది. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు నివారించేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉంటాయో లేదో చూడాలి. ఇక విమర్శలు ఎదుర్కొంటున్న రక్షణ రంగానికి ఈసారి కేటాయింపులు పెరుగుతాయా అన్న చర్చ జరుగుతోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, తాగునీరు, పారిశుద్ధ్యం రంగాలకు జైట్లీ అకౌంట్స్ లో ఎన్ని కేటాయింపులున్నాయో, మొత్తంగా నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడి మోడీ సర్కార్పై కాస్త గుర్రుగా ఉన్న టైంలో వస్తున్న ఈ బడ్జెట్ సామాన్యులకు ఊరట కలిగిస్తుందా, లేక రుసరుసలాడేలా చేస్తుందా కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఇది బడ్జెట్ పై స్పెషల్ ఫోకస్.